హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారని చూస్తున్నారా? ఉగాది ముందు రోజండి వేప పూత కోసం మేము ఎంతలా వెతికామో తెలుసా. యాక్చువల్లీ ఇక్కడ అప్పుడప్పుడే వస్తుంది పూత, కొన్ని అయితే అసలు రాలిపోయే ఉన్నాయి, అస్సలు దొరకలేదు. చాలా వెతికాము, ఎన్ని చెట్లో వెతికాము అనమాట. ఏదో కొంచెం దొరికింది. నైట్ టైం తిరుగుతున్నాను చూడండి ఏదో దొరికింది, కానీ అంత కష్టపడి కోసాడు, దానికైతే అస్సలు పూతనే లేదు. మొత్తానికి ఏదో కొంచెం దొరికింది, దాన్ని తీసుకొని వెళ్తున్నాం. వేప పూత అయితే దొరికింది, కానీ ఫ్లవర్స్ కావాలి కదా. యాక్చువల్లీ దేవుడికి పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కూడా దొరకలేదు నాకు. సూపర్ మార్కెట్కి వెళ్ళాను, అస్సలు ఒక్క దగ్గర కూడా అమ్మట్లేదు. సర్లే అనేసి పార్క్ దగ్గర ఫ్లవర్స్ ఉంటే అక్కడి నుంచి కట్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా బోండం అప్పుడైతే ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా బాగానే అమ్మేస్తారండి. ఈసారి ఎందుకో పెట్టలేదు, మనకి ఉగాదికి మాత్రం పెట్టలేదు. పార్క్ దగ్గర ఫ్లవర్స్ అయితే చాలా అందంగా కలర్ఫుల్గా ఉన్నాయి, అందుకే కోసేస్తున్నాను. చూడండి ఇలా కోసుకొని మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి ముందుగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం. ఉగాది పచ్చడి కోసం మా ఆయన ఇక్కడ మామిడికాయ కట్ చేస్తున్నాడు చూడండి. అయినా ఎంత చేదుగా ఉన్నా, ఎంత పుల్లగా ఉన్నా, ఎలా ఉన్నా సరే అందరూ ఇష్టంగా తినే పచ్చడి ఉగాది పచ్చడి ఒక్కటే కదా. పచ్చళ్ళలో మాత్రం అన్ని టేస్ట్లు కావాలి, అన్నీ నచ్చేస్తాయి, ఎలా ఉన్నా కానీ బాగా తినేస్తారు. కానీ జీవితంలో మాత్రం ఓన్లీ స్వీటే ఉండాలని కోరుకుంటాం కదా ప్రతి ఒక్కరం కూడా. కానీ అన్నిటినీ కూడా సేమ్ ఉగాది పచ్చళ్ళలో ఎలా అయితే ఆస్వాదిస్తామో అలాగే ఆస్వాదిస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందేమో, అంతే కదా. చూడండి మామిడికాయ మాకు ఇక్కడ మరీ పిండి అయితే దొరకలేదు, ఉన్న వాటిల్లో బాగా చిన్నది తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట. అది తీసుకొచ్చాను. ఇది వగరు ఉంది, పులుపు కూడా ఉంది యాక్చువల్లీ. చూడండి నేనైతే చింతపండు కలిపేస్తున్నాను. కిషోరి లోపల మ్యాంగో కట్ చేసి బెల్లం దంచేసి తీసుకొచ్చారు, కలుపుతున్నాడు అనమాట. ఉగాది పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే బాగా నచ్చుతుంది. కాకపోతే నేను ఎక్కువగా ఎండుకారం వేస్తానండి, పచ్చిమిర్చి వేసేది చాలా తక్కువ. కానీ కిషోర్ ఎండుకారం కంటే పచ్చిమిర్చినే బెస్ట్ అన్నట్లు పచ్చిమిర్చి చేస్తున్నాడు. నేను అది తినడానికి కష్టపడతాను బాగా, పచ్చిమిర్చి తినాలంటే కష్టం. అందుకే దంచేసి దాన్ని బాగా సన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు, కలిపేస్తున్నాడు, ఆల్మోస్ట్ కలిసిపోయినట్లే. చూడండి ఇలా కట్ చేసి వేస్తున్నారు. ఇలా అయితే తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. నాకేంటంటే ఆ మిర్చి పలుకు తగిలితే కూడా కష్టంగా అనిపిస్తుంది. వేప పూత ఈ లోపల నేను పూతని సపరేట్ చేసి కొంచెం నీట్గా కడిగేసి యాడ్ చేసేస్తాను. ఇలా మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం కోసం పొంగల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకవైపు పొంగల్, ఒకవైపు పప్పు, ఇద్దరం కలిసి మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడు ఇంతే, ఏ ఫెస్టివల్ అయినా సరే మార్నింగ్ లేచి ఇలా ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కలిసే పనులన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. త్వరగా అయిపోతుంది అండ్ ఆల్సో హ్యాపీగా ఈజీగా కూడా ఉంటుంది కదా. ఆ ఒక్కరోజైనా సరే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది నాకు. చూడండి నేను పొంగల్ అయితే చాలా బాగా చేస్తాను, చాలా టేస్టీగా వస్తుంది. ప్రసాదం కోసం మనం నార్మల్లీ టేస్ట్ కూడా చేయం కదా, అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో ఫ్రై చేయడం కోసం వలుస్తున్నాను. మనం జీడిపప్పు మొత్తం పప్పు వేయడం కంటే ఇలా కట్ చేసి వేస్తే బాగుంటుంది కదా. అదే అలా కట్ చేసి కిషోర్ అలా ఫ్రై చేస్తూ ఉన్నాడు. నేను ఒక పని తను ఒక పని అనమాట చేసుకుంటూ ఉన్నాము. అంటే నేను ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి, చేస్తూ ఉన్నాను. సో అయిపోయింది. చూడండి ఆ నెయ్యిలో అలా ఫ్రై చేసి అలా పొంగల్లో వేస్తే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది కదా, చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. చూడండి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. యాక్చువల్లీ పొంగల్ చేసేటప్పుడు కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తే చాలా బాగుంటుందండి. బాగుండడం ఒక్కటే కాదు, అండ్ నాకు లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ చెప్పారనమాట, సగ్గుబియ్యం కూడా వేస్తే దేవుడికి మనం పొంగల్తో పాటుగా పాయసం కూడా నైవేద్యంగా పెట్టినట్లంట. సో రెండు కలిపి చేస్తే బెస్ట్, మంచిది అన్నట్లు చెప్పారు. నాకు ఆ విషయం అయితే అప్పటి వరకు తెలియదు, కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి నేను వేస్తాను నార్మల్గా. కొంచెం జ్యూసీగా వస్తుంది కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల, ఒక 2 స్పూన్స్ అట్లా. సో
ప్రసాదం ప్రిపేర్ చేసేసి మనం ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి నివేదించి పూజ చేసుకోవాలన్నమాట. చూడండి, ఉగాది పచ్చడి మనం దొంగలించి తీసుకొచ్చిన ఫ్లవర్స్ దేవుడికి పెడుతున్నాను. నార్మల్గా అయితే రోజు ఇక్కడ నాకు ఫ్లవర్స్ దొరకవు, అండ్ మనం ఉన్న ఇంటికి ఏంటంటే బాల్కనీ ఉండదు, సో చెట్లు పెంచుకోవడానికి కూడా అవ్వలేదు నాకు. దానివల్ల అక్షింతలు కలుపుకొని రోజు అక్షింతలు వేసుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కొన్నిసార్లు మ్యాక్సిమం దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో. అలా ఎప్పుడైనా దొరకకపోతే ఇదిగోండి ఇప్పుడు తెచ్చినట్టే పాక్స్లోంచి తెచ్చేసుకోవడమే. కానీ ఫైన్స్ వేస్తారండి ఇక్కడ. చూస్తే కనుక ఫైన్స్ వేస్తారు, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. కిషోర్ అదే అంటున్నాడు, నువ్వు ఫ్లవర్స్ ఏం కోస్తున్నావో కానీ ఎవరైనా చూసారంటే ఫ్లవర్స్ ఫైన్ వేస్తారు అనేసి చెప్తూ ఉన్నాడు. బట్ స్టిల్ చేయాలి అనిపించింది, చేసేసానమాట. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని కొద్దిసేపు అలా దేవుడి దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా మా ఉగాది కంప్లీట్ అయిపోయిందండి. అలా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ప్రసాదం అదే పొంగల్ వడ్డించుకొని తింటున్నాం అనమాట. అదే లంచ్ కూడా మాకు ఇంకా అంటే ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తాం కదా, అదే తినేస్తాము. యాక్చువల్లీ ఇంకా 2 సార్లు ఇలా చేయాల్సిన అవసరం రాదు, మాకు సరిపోతుంది. ఇలా చక్కగా పొంగళ్ళు పప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా ఇంకేం కావాలి అసలు, అంతే కదా. ఇంతకీ మీరు మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మేమైతే ఇలా ప్రసాదం తింటూ ఉంటాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.